ప్రజా జీవితంలో ఇమిడిపోయారు, ఇంతగా ప్రజల మధ్య తిరిగింది మీరు. 2021లో ఆ బ్రేక్ ఎందుకు ఇచ్చారు? మళ్ళీ రాను అన్నట్లుగానే మాట్లాడారు మీరు. ఎందుకు ఆ బ్రేక్ ఎందుకు ఇచ్చారంటే మీకు కాస్త గ్యాప్ తీసుకోవాలనిపించిందా ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితం నుంచి ఏమైనా? కరెక్ట్. అప్పటికే 30 సంవత్సరాల నుండి 31 సంవత్సరంలోకి వచ్చింది. నాకు తృప్తినిచ్చింది. చాలు అనుకున్నారా? నేను చేసిన దానికి మెజారిటీ పీపుల్ సాటిస్ఫైడ్. అలాగే ఒక తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నేనేంటన్నది ప్రూవ్ చేసుకోగలిగాను. అలాగే తమిళ కేంద్ర ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నేను ప్రూవ్ చేసుకోగలిగాను. రాజకీయాలకి ఇంకా డైరెక్ట్గా పోటీ చేసే రాజకీయాలకి దూరంగా ఉందాం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ప్రజలు మీరు మళ్ళీ రావాలనుకున్నారు, మళ్ళీ యానంకి పూర్వ వైభవం తేవాలి అనుకున్నారు, కరెక్టే. కానీ మొన్న ఎలక్షన్స్లో మీకు మాజీ ఎమ్మెల్యే అశోక్కి పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. గతంతో మీకు వచ్చిన మెజారిటీతో చూసుకుంటే 4,000 ఓట్లు చిల్లర వచ్చినప్పటికీ కూడా అంతకుముందు ఆల్మోస్ట్ 60% డిఫరెన్స్ ఉందని నేను విన్నాను. ఏంటి ఆ డిఫరెన్స్ ఎందుకు తగ్గింది? ఆ మాటకి కూడా నేను ఏకీభవిస్తున్నాను. నేను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో కూడా గతంలో ఎలక్షన్ల పోటీలో ఉండేప్పుడు ఏంటంటే యానంలో హైయెస్ట్ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు 1603 ఓట్ల మెజార్టీతో ఆ వేళ ఒక వ్యక్తి గెలవడం జరిగింది. దానికి ముందు ఏది చూసినా కానీ 66 ఓట్లు, 100 ఓట్లు, 230 ఓట్లు, 530 ఓట్లు ఈ విధంగానే ఉంది యానం ఎలక్షన్. కానీ నేను ఫస్ట్ టైం 30 సంవత్సరాల క్రితం పోటీ చేసినప్పుడే 4,848 ఓట్లు మెజార్టీతో గెలిచాను. దాని తర్వాత నుంచి ప్రతి ఎలక్షన్కి కూడా 6,000, 9,000, 16,000, 19,000 ఆ విధంగా వెళ్ళింది. ఈ ఎలక్షన్లో డబ్బు, ఇందాక మీకు చెప్పాను, డబ్బు ప్రభావం చాలా గట్టిగా ఉంది. అలాగే ఫైనల్గా ఎంత ఏదనుకున్నా కానీ కమ్యూనల్గా క్యాస్ట్ మీద వచ్చేస్తుంది.